నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ హాస్పిటల్స్ ను బెస్ట్ హాస్పిటల్స్ గా తీర్చిదిద్దాలని ఆదేశం. ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ భరోసా. స్వాతంత్ర సమరయోధుల జీవితాలే మనందరికీ స్ఫూర్తి. చిత్రకళా ప్రదర్శన పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. గంజాయి డ్రగ్స్ కు యువత బానిసలు కావద్దు. నగరంలో అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఆర్డీఓ శ్రీకర్. అనైతిక చర్యలకు పాల్పడే రాజకీయ నేతలను బహిష్కరించాలి. అవసరమైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ని సవరించాలన్న మాజీ మంత్రి డొక్కా. వైద్య ఆరోగ్య శాఖపై వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులను దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్ గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్స్ ను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. కిడ్నీ బాధితుల వివరాలను మండలాల వారీగా సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో డోలీమూతలు కనిపించకూడదని అన్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు అందించారు. అనారోగ్య సమస్యలు, భూ కబ్జాలు, ఉపాధి కల్పన, సంక్షేమ పథకాలు అమలుపై మంత్రి లోకేష్ ను కలిసి బాధితులు అర్జీలు ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు చేపడతామని మంత్రి భరోసా కల్పించారు. సాప్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో 40 రోజుల్లో 120 కోట్లను ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై ఆధారాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. శాప్ అధికారులతో ఆయన సమీక్షించారు. సుమారు 120 కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి కేవలం 40 రోజుల్లోనే ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర పరువును బజారు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు అనుకోండి, ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చింది. ఎందరో జీవితాలకు సంబంధించిన సర్టిఫికెట్ల కుంభకోణం రోజు పేపర్లలో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. చాలామంది పత్రికా సోదరులు కూడా మమ్మల్ని అడుగుతూనే వస్తున్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా ఒక కమిటీ అనేది వేసి ఉద్యోగపరంగా అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి దొంగ సర్టిఫికెట్లు ఎవరిచ్చారు, అలాగే ఎక్కడి నుంచి మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో అవన్నీ వెలికితీసి క్రీడాకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆ ప్రయత్నం కూడా చేపట్టేదానికి ఈరోజు చర్చ జరిగింది. మదర్ ఆర్ట్ స్కూల్ గుంటూరు వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల పెన్సిల్ ప్రొటెక్ట్ చిత్రకళా ప్రదర్శన పోటీలకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఆధునిక డిజిటల్ ప్రపంచంలో చిత్రకళలకు ఆదరణ తగ్గిపోతుందని, వాటిని ప్రోత్సహించి భావితరాలకు అందించాలని మధు ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర సమరయోధుల పెన్సిల్ పోర్ట్రేట్ చిత్రకళా ప్రదర్శన పోటీలలో చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను అద్భుతంగా గీసి వారి ప్రతిభను చాటారని అన్నారు. ఈ కళలో మరింత రాణించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని చిన్నారులను ఎమ్మెల్యే నసీర్ ఆశీర్వదించారు. ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయ సంస్థ దినోత్సవంతో పాటు 2 రోజుల తర్వాత రాబోయేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ముందుగానే మధుర ఆర్ట్స్ వాళ్ళు వారి స్టూడెంట్స్ ద్వారా స్వాతంత్ర సమరయోధుల పోర్ట్రేట్స్ని పెన్సిల్తో వేపించేటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి డిస్ప్లే పెట్టడం, మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఒక పక్కన స్వాతంత్ర దినోత్సవం, రెండోది అతి ముఖ్యమైనటువంటి గ్రంథాలయంలో దీని ఇంపార్టెన్స్ తెలియజేస్తుంది. ఎందుకంటే చూస్తూ ఉన్న ఈరోజు కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా
కేవలం స్టడీ బుక్స్ తప్ప మిగతా బుక్స్ కూడా చదివేటువంటి పరిస్థితులు లేవు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా గతంలో హిస్టరీకి సంబంధించినటువంటి చిన్నప్పుడు చదువుకునేటువంటి అంశాలు తప్ప కొత్తగా ఈరోజు స్వాతంత్ర సమర పేర్లు చెప్పమన్నా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటినన్నింటి కూడా పిల్లలకి మరింత ఉత్సాహం తెచ్చేటువంటి విధంగా పోర్ట్రేట్స్ ద్వారా వారందరికీ పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని ఎగ్జిబిషన్ ద్వారా ఈరోజు 2 రోజుల్లో రానున్న సందర్భంగా మేము మా విద్యార్థుల చేత మధుర ఆర్ట్ స్కూల్ విద్యార్థుల చేత పెన్సిల్ పోర్ట్రేట్ని ఫ్రీడమ్ ఫైటర్స్ స్వతంత్ర సమరయోధుల్ని ఒక 30 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని వాళ్ళ చిత్రాలను మేము చిత్రించి ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి. ఈరోజు దానికి గెస్ట్గా మాకు ఎమ్మెల్యే గారు రావటం, మా తర్వాత మేడం గారు లైబ్రరీ సెక్రటరీ గారు మేడం గారు సుబ్రత్నం గారు రావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. డ్రగ్స్ కు బానిసలు కావద్దు, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ గుంటూరులో అవగాహన ర్యాలీ జరిగింది. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీని ఆర్టీఓ శ్రీకర్ ప్రారంభించారు. గంజాయి, డ్రగ్స్ కు యువత బానిసలై తమ జీవితాన్ని నాశనం చేసుకోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని ప్రముఖులు తెలిపారు. కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల కోడల వరకు నిర్వహించిన ర్యాలీలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కబ్జా కోర్, కూనీకోర్లతో పాటు మహిళలకు గౌరవం ఇవ్వని పొలిటీషియన్లను రాజకీయాల నుండి బహిష్కరించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ను సవరించి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిన్న తప్పులు చేసే రాజకీయ నాయకులు స్వయంగా వారే శిక్ష విధించుకుని ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. వాళ్ళని పార్టీ నుంచి తొలగిస్తే ఈ ముండాకోర్, కూనీకోర్, ముండాకోర్, కబ్జాకోర్లను బహిష్కరిస్తే నీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు వస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ కూడా ఒక తీర్మానం చేసి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని అమెండ్ చేసేనా వీళ్ళని రాజకీయాలకు దూరంగా పెట్టాలి. ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేస్తుంటే సివిల్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేసుకొని పబ్లిక్ టాయిలెట్స్ కడిగి రాజకీయాలకు గౌరవం తేవాలని ఈ ముండాకోర్లకి, కూనీకోర్లకి, ఈ కబ్జాకోర్లకి గుణపాఠం నేర్పాలని నేను తెలియజేస్తాను. సమాజ హితం కోసం కృషి చేసే అధికారులు అభినందనీయమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరెడ్డి అన్నారు. తలసేమియా బాధితుల కోసం ప్రత్యేకంగా రక్తదాన శిబిరం నిర్వహించిన సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనర్ నరసింహారెడ్డిని పౌర సంస్థలు ఘనంగా సత్కరించాయి. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు రామచంద్రరాజు, మానవతా అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అధికారులు స్ఫూర్తిగా తీసుకోవాలని లక్ష్మణ్ రెడ్డి కోరారు. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేసిన వారికి ఈ సందర్భంగా నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాంటి వారిని సత్కరించడం వలన, గౌరవించడం వలన సమాజంలో మిగిలిన అధికారులు కూడా, మిగిలిన వ్యక్తులు కూడా ముందుకొచ్చి ఈ సామాజిక సేవలో నిమగ్నం అవుతారని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లాంటి బాగా వెనకబడిన రాష్ట్రంలో, అసమానత ఉన్న రాష్ట్రంలో, పేదరికం ఉన్న రాష్ట్రంలో ఇలాంటి మహనీయులు ముందుకు రావడం చాలా అవసరంగా భావిస్తున్నాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్న రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు వచ్చి తేలేని పరిస్థితుల్లో ఉన్న స్థితిలో ఈ దాతృత్వం గల వ్యక్తులు ముందుకొచ్చి విద్య, వైద్యం, ఇతర రంగాల్లో కృషి చేస్తారని ఆశిస్తున్నాను. తలసేమియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. వారికి ప్రతి 2 నుండి 3 వారాలకి రక్తం అనేది అవసరం అవుతూ ఉంటుంది. రక్తం సరైన సమయంలో లేకపోతే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. భారతదేశంలో ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందుకనే భారతదేశాన్ని తలసేమియా వ్యాధికి ప్రపంచ రాజధాని అని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యాధి మీద అవగాహన కలిగించడం, ఆ వ్యాధి బారిన పడిన వాళ్ళకి సమయానికి రక్తాన్ని అందించడం అనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించాం. దీంట్లో మా అధికారులందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈ క్యాంపుని సక్సెస్ చేయడానికి కృషి చేశారు. వారందరికీ, అదేవిధంగా మాకు మంచి సహకారం అందించిన రెడ్ క్రాస్ వారికి, ఈ సివిల్ సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.
ప్రతి అంశాన్ని జగన్ కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పులిచింతల గుళ్లకమ్మ గేట్లు కొట్టుకుపోవడానికి సీఎం చంద్రబాబు అలసత్వమే కారణమని అన్నారు. తుంగభద్ర ప్రాజెక్ట్ 70 సంవత్సరాల క్రితమే నిర్మించారని, డ్యాం గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయినా జగన్ మీద నెపం నెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎం చంద్రబాబుని అనే వయస్సు, అనుభవం తనకు లేదన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి ఇప్పుడు ఖజానా ఖాళీ అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16వ గేటు కొట్టుకుపోతే వితిన్ 20 డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని, నిజానికి తుంగభద్ర 71 సంవత్సరాల పూర్వం, అంటే మేము పుట్టక ముందు అది నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్. 45 సంవత్సరాలు వరకు అది గ్యారంటీ పీరియడ్. 45 సంవత్సరాలు దాటి ఇప్పుడు 71 సంవత్సరం అయింది. దాని రిపేర్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. 40 సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా చేస్తూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయకపోవటం వల్లే పోయిందనేది ఒక ఉమ్మడి ప్రాజెక్ట్. అది అద్భుతమైన వాగ్దానాలు చెప్పావు, అన్ని వాగ్దానాలు నెరవేరుస్తానన్నావు, సూపర్ 6 అన్నావు. అవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నాడు. ఇచ్చింది ఆయనే, మరి భయం ఎందుకు వేస్తున్నావు నాకు అర్థం కాల. ఖజానా చూస్తే ఖాళీ అంట. అంటే కోటాను కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే నువ్వు పంచి పెడతావు. వచ్చి ఏం చెప్పావు నువ్వు? సంపద సృష్టిస్తా అన్నావు. ఏది సంపద? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అఖిల భారత విద్యార్థి సమైక్య నిర్వహించిన 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య అని తెలిపారు. వేలాది మంది అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యులు స్వాతంత్ర్యం కోసం పోరాటంలో పాల్గొన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఒలింపిక్స్ లో భారత్ నిరాశజనక ఫలితాలు లభించాయని అన్నారు. అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలు అద్భుత ప్రతిభ చూపుతూ ఉంటే భారత్ మాత్రం 71వ స్థానానికి పరిమితమైందన్నారు. మోడీ పాలనలో నిరుద్యోగం, పేదరికం, రైతుల ఆత్మహత్యల్లో మాత్రమే ముందున్నాయన్నారు. ప్రధాని మోడీ దేశ సంపదను పెత్తందారులకు పంచిపెడుతున్నారన్నారు. అంబానీ, అదానీ సంక్షేమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అది ఆల్ ఇండియా ఓన్లీ 1936 ఆగస్టు 12వ తేదీ నాడు ఆవిర్భవించి ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏమాత్రం కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఆ రోజు ఎవరైతే ఏఎస్ఎం జెండా పట్టుకున్నారో, ఎవరైతే భారతదేశ స్వాతంత్రం నా జన్మహక్కు అన్నారో వాళ్ళందరూ తీసుకుపోయి జైల్లో పెట్టారు. దాసరపాలెం గ్రామం చంద్రరాజేశ్వరరావు నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పరిసర ప్రాంత ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జస్టిస్ ఫర్ ఆర్టీఐ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. చంద్ర రాజేశ్వరరావు నగర్లో జరిగిన వైద్య శిబిరంలో వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. సామాజిక అంశాలపై ప్రశ్నించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జస్టిస్ ఫర్ ఆర్టీఐ ప్రతినిధి నీలా సురేష్ బాబు, జాప్ నేత వాకా శ్రీనివాసరావు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. పెదకాకాని గ్రంథాలయాధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో లైబ్రరీరియన్ డే ఎస్ఆర్ రంగనాథన్ 132వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1992లో ఆయన జన్మదిన శత జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం రంగనాథన్ ప్రభావంపై అనేక జీవిత చరిత్ర సంపుటాలు మరియు వ్యాస సంకలనాలు ప్రచురించబడ్డాయన్నారు. రంగనాథన్ జీవిత చరిత్రలో సీరియల్గా ప్రచురించబడిన ఆత్మకథకు లైబ్రరియన్ లుక్స్ బ్యాక్ అనే పేరు పెట్టారన్నారు. భారతదేశంలో ఉన్న గ్రంథాలయ చట్టాలు అన్నిటిలోనూ ఇతని కృషి ఉందన్నారు. గ్రంథాలయోద్యమంలోని ప్రముఖుల్లో ఈయన ఒకరని, ఆయన పుట్టినరోజును
జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. రంగనాథన్ గ్రంథాలయంలోని పుస్తకాల వర్గీకరణ ప్రక్రియలో ఎన్లాక్, సింథటిక్ క్లాసిఫికేషన్ సిస్టమ్, కోలాన్ సిస్టమ్ అనే 5 ప్రముఖ సూత్రాలను ప్రతిపాదించి గ్రంథాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా వెసులుబాటు కలిగించి గ్రంథాలయాలు అందరికీ అందుబాటులోకి రావడానికి సఫలీకృతుడయ్యారన్నారు. లైబ్రరీ నిర్వహణ, సమాచార సేవలను వేగంగా చదువులకు అందించడంలో, ఆ సంస్థలను విప్లవాత్మకంగా మార్చివేయడంలోనూ, ఆధునిక గ్రంథాలయాల పద్ధతులను తీర్చడంలో ఆయన రచనలు పునాదిగా నిలిచాయన్నారు. 1931లో గ్రంథాలయ శాస్త్రంలో 5 ప్రధాన సూత్రాలు అనుసరించి వాటిని విస్తృతంగా ప్రచారం చేశారన్నారు. అలాగే హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల ముఖ చిత్రాలపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం అందరం కూడా ఎప్పుడైనా నాలెడ్జ్ కావాలి అంటే, జనరల్ నాలెడ్జ్ కూడా కావాలి అంటే ఒక లైబ్రరీకి వచ్చి రకరకాల పుస్తకాలు దొరుకుతాయి, రకరకాల ఇన్ఫర్మేషన్, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్, జనరల్ నాలెడ్జ్ కానీ అంతా కూడా లైబ్రరీలో మనకు దొరుకుతుంది. సో లైబ్రరీకి వచ్చి మనం ఎటువంటి బుక్స్ కావాలన్నా కూడా మనం తీసుకొని చదువుకుంటే తద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఈ లైబ్రరీ అంతా కూడా 5 laws సమకూర్చారు ఎస్ఆర్ రంగనాథన్ గారు. ఈయన ఫేమస్ మ్యాథమెటిషియన్ అండ్ లైబ్రరీయన్. సో నేషనల్ వైడ్గా ఈయన బర్త్డే రోజు తెనాలికి చెందిన తన సోదరి మామిడి విజయ్ కుమారి తనపై జిల్లా ఎస్పీ ఆఫీసులో ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపణల్లో వాస్తవం లేదని మామిడి విజయ్ కుమార్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. తన సోదరి తనను మోసం చేసిందని, అంతేకాకుండా తనపై తప్పుడు ఫిర్యాదు చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతుందని ఆరోపించారు. ఈ విషయం కోర్టులో నడుస్తుందని చెప్పారు. మా ఫాదర్ లేడు, ఆమె నేనే పెంచి పెద్ద చేశాను. 2003లో ఆమెను సింగపూర్ పంపించానండి జాబ్ కోసం. అప్పుడు కూడా ఆమెకి ఇక్కడ ఆమె పర్సనల్ ఇష్యూలో ఆమెకు థ్రెటన్ ఉంది. ఆమెను ప్రొటెక్ట్ చేసుకోవటానికి అని చెప్పి సింగపూర్ పంపించాను. సింగపూర్ 2003లో వెళ్ళిన ఆమె ఆ 2003 చివరిలోనే వేరే అతన్ని పెళ్లి చేసుకుంది మాకు తెలియకుండా. తర్వాత తెలిసిన తర్వాత ఒక ఆడపిల్లలే సరే పోనీలే మనమైనా చేయాల్సిందే కదా అని చెప్పేసి సపోర్ట్ చేశాము. అక్కడ ఆమె భర్త ఇద్దరు వర్క్ పర్మిట్ మీద పనిచేస్తున్నారు. వాళ్ళకి అక్కడ భార్యాభర్త ఇద్దరు ఒక ఇంట్లో ఉండటానికి కూడా లేదు, వేరు హాస్టల్స్లో ఉండేవాళ్ళు. ఆ క్రమంలో ఆమె ప్రెగ్నెన్సీ వస్తే సింగపూర్లో ఆవిడ డెలివరీ అవడానికి పర్మిషన్ లేదు. లేకపోతే ఇండియా వస్తే నేను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకొని తెనాలిలో డాక్టర్ గోగినేని ఉమా గారి దగ్గర పరీక్షలు చేయించి ఆమెకు అక్కడ కాన్పు చేయించారు. 2004లో ఆమెకు పాప పుట్టింది. తర్వాత ఆమె సింగపూర్ వెళ్ళటానికి పాపతో పాటు వెళ్ళడానికి అనుమతి లేకపోతే పాపను మా దగ్గర ఉంచేసి తను సింగపూర్ వెళ్ళింది. వెళితే బిడ్డను వదిలేసి వాళ్ళు ఉండలేకపోతున్నారని నేను మెడికల్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్గా చేస్తానండి. మంగళగిరి పట్టణంలోని ఈద్గా కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, ట్రైనింగ్ కలెక్టర్ స్వప్నిల్ పోవర్ జగన్నాథ్, ఎంటీఎంసీ కమిషనర్ అలీం పాషా ప్రజల నుండి 76 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులతో మాట్లాడుతూ అర్జీలు పరిష్కరించేందుకు టైం లిమిట్ ప్రభుత్వం నిర్దేశించినందున వాటిని బాగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు. మొదటగా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా ఎస్పీతో కలిసి నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడం జరిగేదన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే వారి నుండి ఫిర్యాదులను స్వీకరించేందుకు మొదటిసారిగా మంగళగిరి నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఆల్టర్నేటివ్ సోమవారం రోజున నియోజకవర్గ కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కారుణ్య నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవతేజ, డిఆర్ఓ పెద్దిరోజా, ఆర్డీఓ శ్రీకర్లు పాల్గొని 6గురికి నియామక ఉత్తర్వులు అందించారు. వీరిలో 3గురికి ఆడిట్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లుగా, పోలీసు శాఖలో 1కి జూనియర్ అసిస్టెంట్గా, గ్రామీణ నీటిపారుదల శాఖలో 1కి జూనియర్ అసిస్టెంట్గా, తెనాలి ఐటీఐలో 1 ఆఫీస్ సబార్డినేట్ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను అందించారు. న్యూఢిల్లీలో ఈ నెల 15వ తేదీన జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రభుత్వం నుండి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్లకు ప్రత్యేక ఆహ్వానం లభించింది.
పంచాయతీరాజ్ సంస్థల తరపున ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు భారత ప్రభుత్వం నుండి ప్రత్యేక ఆహ్వానం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 148 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన అర్జీలను మనసు పెట్టి క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన ఫిర్యాదులు తిరిగి రీఓపెన్ కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి ముందు పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారంపై శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. జేకేసీ కళాశాల రోడ్డులోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగిన కర్రసాము పోటీలలో విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మనకున్న చాలా రకాలైన ఆటల్లో ఒకటైన ఈ కర్రసాము పూర్వం ఉండేదని ఇప్పుడు అంతగా కనిపించడం లేదని అన్నారు. ఈ ఆట మన పాఠశాలలో ప్రవేశపెడితే విద్యార్థులకు మంచి వ్యాయామం, తనను తాను రక్షించుకునే శక్తి, సూక్ష్మ బుద్ధి ఇవన్నీ అలవడతాయని తెలిపారు. పథకాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్ జి రత్తయ్య మాట్లాడుతూ పూర్వకాలం నాటి ఆటలను ఇప్పుడు విద్యార్థులకు నేర్పించాలనే ఉద్దేశం ఉన్న మేనేజ్మెంట్ వారిని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ కె బసవపున్నయ్య, నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాసరావు, పాఠశాల ఏఓకే వెంకట్రావు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో నులిపురుగుల నిర్మూలనపై జేసీ ఏ భార్గవ్ తేజ అధ్యక్షతన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆగస్టు 20వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా జిల్లాలో నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. మన పరిసరాల్లో నులిపురుగుల వ్యాప్తిని తగ్గించడం ద్వారా సమాజానికి ప్రయోజనం చేకూర్చాలంటే అందరు పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. పోలీసు కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను సానుకూలంగా విని వారి యొక్క సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సిందిగా గుంటూరు జిల్లాలోని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మరియు చీటింగ్ కేసులు తదితర విషయాలపై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి చట్ట ప్రకారం పరిష్కరించవలసిందిగా అధికారులను అడ్మిన్ అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మరియు క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదల కొరకు జీవన నైపుణ్యాలతో కూడిన పేస్ కార్యక్రమాన్ని నేటితో ముగించారు. ఈ కార్యక్రమాన్ని గత 30 రోజుల నుంచి తుమ్మలపాలెం గ్రామం నందు నిర్వహించామని 30 మంది మహిళా నాయకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారని గుంటూరు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సురేష్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫేస్ రచయిత లావిన్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ బైజేష్, సంస్థ ప్రతినిధులు సాయి, సునీల్ కుమార్, వేణు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో కమిషనర్ ఎస్ హరికృష్ణ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరికృష్ణ మాట్లాడుతూ నగర ప్రజలు తమ స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో అందించే అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమస్యను బట్టి అవసరమైతే విభాగాధిపతులు అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రజల నుండి అందిన అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలని, అవే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్లు ఆక్రమణ వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జీఎంసీ కార్యాలయానికి వస్తున్నారని అవి స్థానికంగానే పరిష్కారం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి 36 ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత గడువులోగా వాటిని పరిష్కరించాలని హరికృష్ణ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.
ప్రభుత్వ హాస్పిటల్స్ ను బెస్ట్ హాస్పిటల్స్ గా తీర్చిదిద్దాలని ఆదేశం. ప్రజా దర్బార్కు వినతుల వెల్లువ, సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ భరోసా. స్వాతంత్ర సమరయోధుల జీవితాలే మనందరికీ స్ఫూర్తి. చిత్రకళా ప్రదర్శన పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. గంజాయి, డ్రగ్స్ కు యువత బానిసలు కావద్దు. నగరంలో అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఆర్డీఓ శ్రీకర్. అనైతిక చర్యలకు పాల్పడే రాజకీయ నేతలను బహిష్కరించాలి. అవసరమైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ని సవరించాలన్న మాజీ మంత్రి డొక్కా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.